ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఏంటంటే ఇంట్లో ఫ్యాన్ రిపేర్ అయిపోయిందండి. అంటే పాడైపోవడం అంటే పూర్తిగా పాడైపోవడం ఏం కాదు, సరిగా తిరగట్లేదు అనమాట. చాలా స్లోగా తిరుగుతుంది. ఈ ఎండాకాలానికి ఆ ఫ్యాన్ తిరిగితే ఒళ్ళు నిండా చెమటలు వచ్చేస్తున్నాయి. నైట్లో అయితే నిద్ర కూడా పట్టట్లేదు అనమాట. ఎండాకాలం కదా, చలికాలం ఫ్యాన్ లేకపోయినా ఉండగలం కానీ ఎండాకాలం ఉండలేం కదా. అందుకనే చెప్పి ఒక చిన్న ఫ్యాన్ ఉంటే దాన్ని అయితే రెక్కలన్నీ బిగిస్తున్నాడు. ఇంకా ఆ ఫ్యాన్ అయితే తీయలేదనమాట, పాడైపోయింది. చేసుకుంటా ఉంటే సౌండ్ వస్తుంది. ఏందా సౌండ్ అని చూస్తే పావురం అంటే అదే జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. అక్కడ గూడు కట్టుకొని ఉంది పావురం అయితే. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో ఈరోజు ఏమైందంటే ఒక 6-7 డేస్ నుంచి బాగా వర్క్ వెళ్ళి వచ్చేసి రెస్ట్ తీసుకుందాం అనుకుంటే మా ఫ్యాన్ ఎండకి తట్టుకోలేకపోతుంది. అంత స్పీడ్ వస్తుంది అన్నమాట ఒకసారి. అదే ఫుల్ హై స్పీడ్. ఇప్పుడైనా ఈ రకం ఉన్నాయి, ఇట్లా అసలు గాలి రావట్లేదు. సో అదనమాట మ్యాటర్. అందుకని ఏం చేశానంటే, ఆల్రెడీ ఇది రెండో ఫ్యాన్ అనమాట. మేము ఇల్లు చేరిన తర్వాత ఇంట్లో ఒక ఫ్యాన్ ఉండింది. ఆ ఫ్యాన్ తీసేసి వేరే ఫ్యాన్ బిగించాం. అయినా కానీ అది కూడా గాలి రావట్లేదు. సరే నాలుగు రెక్కల ఫ్యాన్ అన్నా గాలి వస్తుందేమో అని చెప్పేసి చూస్తున్నాను, ట్రై చేస్తున్నాను. వస్తే బాగానే ఉండు. నైట్ అయితే నిద్ర పట్టట్లేదు. మామూలుగా నేను వర్క్ వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకున్నాం, పనుకుందాం అన్నా కానీ నిద్రే. ఆ ఫ్యాన్ గాలి బాగా వస్తేనే కదా నిద్ర వచ్చేది. ఆ గాలి రావట్లేదు. సో ఇదన్నా ఫిట్ చేసి చూద్దాం. బాగా వస్తే నా అదృష్టం, బాగా రాకపోతే ఇంకేం చేయలే. నువ్వేం చేస్తున్నావు నాని? నువ్వు కూడా రిపేర్ చేస్తున్నావా నాని? చూడు, ఓడు ఫస్ట్ ఉంటాడు దేనికైనా కానీ. ఏదైనా తీసామంటే అంత లేదు. ఇప్పుడు నిద్రపోయి లేచిన్నాడు. నిద్ర మొత్తంలో కూడా చూడు ఏం చేస్తున్నాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాని. అజయ్ అయితే ఫ్యాన్కి అవన్నీ ఫిట్ చేస్తూ ఉంటే నాని అయితే అవన్నీ లాగేస్తూ ఉన్నాడు. పెద్ద ఫ్యాన్స్ కూడా ఉన్నాయి కానీ అవి ఇంతకు ముందు పెట్టున్నాం, సరిగ్గా గాలి రావట్లేదు. అందుకే చిన్న ఫ్యాన్ పెట్టి చూద్దామని చెప్పి చిన్న ఫ్యాన్ అయితే ఫిట్ చేస్తున్నాడు. అయితే ముందో ఫ్యాన్ బిగించాడు కదా, అది ఏమో అయిందని చెప్పాడు, గుర్తులేదు. అందుకని ఇంకో ఫ్యాన్ ఇచ్చి దీని రెక్కలు ఇప్పమని చెప్పాడు అనమాట. ఆ రెక్కలన్నీ ఇప్పుతూ ఉన్నాను. మా వాడైతే నా దగ్గరికి వచ్చి ఆ బోల్ట్లు వాటి కోసం అయితే ట్రై చేశాడు. నాకు దగ్గర వర్కౌట్ అవ్వలేదని మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు అనమాట. వాళ్ళ నాన్న కూడా అయితే వద్దు అని చెప్పి పక్క పంపిస్తూ ఉన్నాడు, అవి నోట్లో వేసుకుంటాడని. అయితే రెక్కలన్నీ ఇప్పించిన తర్వాత మళ్ళీ ఆ బోల్ట్స్ అనేవి మళ్ళీ వాటిల్లోనే పెట్టేయి అని చెప్పాడు. అందుకని ఆ బోల్ట్స్ అన్ని మళ్ళీ వాటికైతే ఫిట్ చేస్తూ ఉన్నాను. మా వాడు మామూలుగా ఉంటేనే అసలు కామ్గా ఉండడు. ఇంక ఇన్ని వస్తువులు చూస్తే కామ్గా ఉంటాడు. ఈ బడైను అని అల్లరి చేసేస్తూ ఉన్నాడు, అన్ని లాగుతూ ఉన్నాడు వాడు. అయితే పాత ఫ్యాన్ అయితే తీసి కొత్త ఫ్యాన్ బిగిద్దాం అని చెప్పి పాత ఫ్యాన్ అయితే తీస్తున్నాడు అనమాట. అది చాలా హీట్గా ఉంది. అంటే ఇప్పుడు దాకా వేసున్నాం కదా, చెయ్యి అయితే కాలుతుంది అనమాట. అంతలోపు మా వాడు వచ్చి చైర్ లాగుతూ ఉన్నాడు. మంచం మీద ఉంది కదా, అసలే చైరు పడిద్ది అని చెప్పి నేను కూడా పట్టుకుంటా ఉన్నాను చైర్ని. ఇంకా క్లాత్ ఒకటి తీసుకొని అయితే అది ఫ్యాన్ అయితే తీస్తున్నాడు అనమాట. ఎందుకంటే మళ్ళీ చెయ్యి కాలిద్ది కదా అని. ఇంకా ఆ ఫ్యాన్ అయితే తీసేసిన తర్వాత కొత్త ఫ్యాన్ అయితే ఫిట్ చేశాడు. ఆ కొత్త ఫ్యాన్ కూడా ఫిట్ చేయడానికి కూడా సరిగ్గా రావట్లేదు. ఎందుకంటే బెడ్ మీద ఆ చైర్ వేసుకొని నిలబడ్డం వల్ల చైర్ ఊగుతూ ఉంది. అందులో మావాడు చూపుతా ఉన్నాడు కదా, అదనేది సరిగా ఫిట్ అవ్వట్లేదు అనమాట. ఇక్కడైతే నాకు ఒక 30 నిమిషాలు ఫ్యాన్ లేకుండా ఉండడం వల్ల చెమటలు అయితే కారిపోతున్నాయి ఇక్కడ. అట్టనాలా కొత్త ఫ్యాన్ బిగించిన తర్వాత ఒకసారి స్విచ్ చేసి చూస్తే బాగానే తిరుగుతుంది. ఇంకా దానివల్ల అయితే బెడ్ అంతా దుమ్ము పట్టేసరికి బెడ్షీట్ తీసి బయట వేసాను. బెడ్షీట్ మొత్తం బూజుగా అదే దుమ్ము అంతా పట్టింది. ఇంకైతే పాడైపోయిన ఫ్యాన్ అయితే అజయ్ అది అంటే ఇప్పదీస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే మళ్ళీ అది కడిగి లోపల పెట్టాలి కదా, అందుకని నేను బయట వేసాను. అజయ్ అయితే దాన్ని మొత్తం తుడిచి లోపల పెడుతున్నాడు. పైన అయితే తుడిచాడు, కడుగుదాంలే మొత్తం పోద్ది అన్నట్టుగా ఇంకా పైప్తో వాటర్ పెట్టి అయితే మొత్తం క్లీన్ చేశాడు. క్లీన్ చేసిన తర్వాత దాన్ని అయితే నీట్గా చేసి లోపలైతే పెట్టేశాడు అనమాట. అంటే మళ్ళీ అట్లానే పెడితే మళ్ళీ ఆ దుమ్ము అంతా అక్కడ అంటిద్ది కదా, అందుకోసం అని చెప్తున్నాడు. ఫ్యాన్ అయితే చల్లగాలి వస్తుంది బాగుంది అని చెప్పి. ఇక్కడైతే ఫ్యాన్ బిగించాం కానీ అదైతే కదులుతా ఉంది, భయం వేస్తూ ఉంది.